హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. మానవ సేవే మాధవ సేవ. ఇలా ఒకసారి మన ఇంటికి చుట్టం వస్తున్నాం, పక్కం వస్తున్నాం, ఒక్కసారి పెడతాం, 2 సార్లు పెడతాం. కానీ గట్టు శంకరన్న చౌటుప్పల్ అమ్మా నాన్న అనాథాశ్రమం కంకణం కట్టుకొని ఇవాళ ఎంతో మందికి ఇంటి పేరు తెలియదు, ఎక్కడ ఉంటుర్రో తెలియదు, ఏం చేస్తురో తెలియదు, వాళ్ళందరికీ మాత్రం ఒక గూడు, ఒక గుడ్డ, కూడు ఇవన్నీ ఏర్పాటు చేసి నిరంతరం వాళ్ళ కోసం చేసుకుంటూ ఈ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇవాళ ఈ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న ఆశ్రమం అన్న ఒక్కంతో స్టార్ట్ అయ్యి ఇవాళ ఎంతో మంది మేము పని చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం, ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పి అన్నకు తోడుగా ఉంటున్నారు. మరి అలాంటి అన్నతోటే ఇలాంటి పుణ్యక్షేత్రంలో నేను వచ్చి ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే పక్కన శంకరన్న ఉన్నాడు. శంకరన్నతో 4 మాటలు అందరికి అర్థమయ్యేటట్టు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారన్న? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నా. మీరు ఏ ఊరు, ఎంత ఊరు చదువుకున్నారు, తల్లిదండ్రులు ఎవరన్నా? అందరికీ నమస్కారం అండి. నా పేరు గట్టి శంకర్. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం 12 సంవత్సరాల క్రితం స్థాపించాను. నా పేరు గట్టి శంకర్. అమ్మా నాన్న పేరు రాములు, ముత్తమ్మ. వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మా సొంత గ్రామం సమస్త నారాయణపురం, యాదాద్రి భువనగిరి జిల్లా. నాన్నగారు నేను పుట్టక ముందు నుంచి కూడా బాంబే వెళ్ళాడు కూలి పని కోసము. నేను కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ 5th వరకు చదువుకున్నాను ఊర్లో. మళ్ళీ తర్వాత నేను బాంబే నానమ్మడి 94లో బొంబాయికి వెళ్ళాను. అక్కడ నానమ్మడి ఉంటూ అక్కడ చదువుకుంటూ అక్కడ కొంచెం 2-3 ఆఫీసులలో పని చేసుకుంటూ జీవనం గడిపాము. అట్లా 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 బాంబేలోనే ఒక 10-15 ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఆఫీసులు అంటే ట్రావెలింగ్, అంటే మనం బాంబే నుంచి హైదరాబాద్ నుంచి బాంబే ఊర్లలోకి వెళ్ళే బస్సులలో టికెట్లు ఇస్తూ అక్కడ చేస్తూ, తర్వాత మళ్ళీ మా నాన్నగారు కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా నేను నేర్చుకొని అక్కడ కూడా కన్స్ట్రక్షన్గా కొన్ని చిన్న డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ అట్లా కట్టుకుంటూ కొంచెం సెటిల్ అయిపోయాము. ఇంకా నేను 2007లో మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు సేవ అంటే చాలా ఇష్టము. ఎవరైనా బాధపడుతున్నారు, ఎవరైనా సమస్యలు ఉన్నారంటే ఫస్ట్ నేను ఉంటాను. నాది ఎంతైనా సరే వాళ్ళని కాపాడాలి, ఆ వ్యక్తిని చూడాలి అనే ఒక చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక ఆలోచనతోటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పెట్టడానికి కారణాలు ఏంటంటే, నా చిన్నతనంలో కూడా మా పెద్దనాన్న కొడుకు కూడా మెంటల్గా తిరుగుతూ ఊర్లలో తిరుగుతూ ఉన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే చాలా మంది పిచ్చోడు అని చెప్పి రాళ్ళతో కొట్టడం, చేయడము, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అక్కడ. ఈ రోజు కూడా జరుగుతుంది, 30 సంవత్సరాల కింద కూడా జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ఒక మనిషి పుట్టుక నుంచి వచ్చినటువంటి దాంట్లో పాపం అతను పిచ్చిగా ప్రవర్తిస్తే మంచిగా చూసుకునేది వదిలిపెట్టి రాళ్ళతో కొట్టడం ఏంటి, తరిమి కొట్టడము, కట్టెలతో కొట్టడం, అది బాధ కలిగించేసింది. అప్పుడు అనుకున్నాను, నిజంగా ఎక్కడ చూసినా ఇలాంటి వాళ్ళు కనపడ్డారు మాకు చిన్నగా ఉన్నప్పుడు కూడా. అప్పుడు భగవంతుడు నాకు అవకాశం ఇస్తే పెద్దగైన తర్వాత నేను ఇలాంటి వాళ్ళకి సేవ చేద్దామని ఎప్పుడో నేను 30-35 సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి విషయాలు నేను బాంబే వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి అక్కడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత పెడదామంటే కుదురుతలేదు. ఇక్కడ బిజినెస్ చూసుకోవాలి, ఇక్కడ ఇది చూడాలి. సరే ఏమన్నా కానీ ఒక్కరికన్నా నేను అన్నం పెట్టలేనా, ఒక్కరికన్నా నేను నా చేరదీయలేనా అని ఒక్కరికి మొదలు పెట్టానన్నా. 2010 ఫిబ్రవరి 1న ఆశ్రమం పెట్టి ఒక్కరికి మొదలు పెట్టిన తర్వాత తీసుకొచ్చే 1-2 రోజులు 3 రోజులు భోజనం పెట్టాను. ఎక్కడ తిరిగినా ఎక్కడ చూసినా వీళ్ళే కనపడతా ఉన్నాను నాకు. ఏంటి పాపం వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళని ఏం చేయాలి? ఇంకా నాకు మళ్ళీ 1, 2, 3, 4, 5 మంది అయ్యారు. నేను పెడతానే ఉన్నాను, భగవంతుని దయ వల్ల నాకు ఇంతో అంత వస్తుంది కాబట్టి పెట్టాను. తర్వాత చూస్తే ఇంకా మంది పెరుగుతూ ఉన్నారు. ఒక రోజు ఒక పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చిన తర్వాత మన ఆశ్రమం గురించి రాసినాక నాకు కూడా తెలియదు, ఎవరో వచ్చి రాసిపోయారు అప్పుడు ఆ టైంలో. కానీ ఆ పేపర్లు వచ్చిన తర్వాత ఒక 2-3 బియ్యము, ఇంట్లో ఉన్న పాత బట్టలు అవి తెచ్చిచ్చారు. అప్పుడు తీసుకున్నాను నేను. అప్పుడు అనిపించింది నిజంగా నేనే సొంతంగా పెడదాం అనుకుంటే నాకు తోడుగా వీళ్ళు రావడము అనేది ఒక గొప్ప కార్యము, అంటే దైవ కార్యము. అంటే ఇక్కడ మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు తెచ్చిచ్చారని చెప్పి ఆ ధైర్యము నాకు వచ్చిందండి అప్పుడు ఆ టైంలో. తర్వాత మళ్ళీ నాకు పెట్టడానికి అవకాశమే లేదు.
ఎవరో ఒకరు రావడము, ఇవ్వడము, చేయడము. మళ్ళీ నేను ఇక ఏదో ఒకటి చేయాలి, ఒకరితో ఆపొద్దు ఇది అని చెప్పి చాలా ఎక్కడ చూసినా ఇదే ఉంది. పోలీసు వాళ్ళతోటి, కలెక్టర్లతోటి, జిహెచ్ఎంసీ బొంతు రామ్మోహన్ గారితో, హైదరాబాద్లో పాపం అందరు సపోర్ట్ ఇచ్చారు. అందరికి వెళ్ళి చేతులెత్తి నమస్కారం చేసి వాళ్ళందరితో సేవ చేయించాను. పాపం సేవ చేశారు. ఇప్పుడు కూడా 600 మంది మన ఆశ్రమంలో ఉన్నారు. ఒక 1000 నుంచి 1500 మందిని మంచిగా చేసి వాళ్ళ కుటుంబాలకు పంపించాను. నా దగ్గర ఉన్నటువంటి పాపం వీళ్ళందరూ ఊరు, పేరు, కులము, మతము, ఎక్కడి నుంచి వచ్చారు ఏమీ తెలియదు. ఒక మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద ఒక పిచ్చోడు లాగా తిరుగుతూ చెత్త కుప్పలు పొంది ఒక జంతువులు అక్కడనే ఉంటే మనిషి అక్కడనే ఉంటున్నాడు. అది చూడడం అనేది బాధ కలిగించింది. అంటే మన మానవులము, మన మనుషులము ఇలా మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. అలాంటి వ్యక్తులు పాపం ఆయన మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాన్లాగా తిరుగుతూ జంతువుల పక్కన ఉన్నాడంటే అది నాకు కొంచెం బాధ కలిగించేసింది. మనుషులు ఇళ్లలో ఉండాలి, జంతువులు అనేది కామన్గా ఇప్పుడు బయట ఉంటాయి అవి. కానీ మనుషులు కూడా అలాగనే ఉండడం అనేది నాకు బాధ కలిగించేసి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కాపాడాలని నేను 2010లో మొదలుపెట్టాను. కానీ భగవంతుని దయ వల్ల నాకు తోడుగా నేను ఉన్నానంటూ వీళ్ళకు తోడుగా ఎంతో మంది నమ్మకం అండి. ఈరోజు ఇప్పుడు మీరైనా నేనైనా ఒక 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ అడుగుతాం, కానీ నమ్మి ఎలా లక్షల రూపాయలు, 1000 రూపాయలు మనకి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మంచి దైవ కార్యం నడుస్తూ ఉంది కాబట్టి ఇస్తూ ఉన్నారు. అలా మొదలుపెట్టాను. ఇప్పటి వరకు అయితే చాలా అద్భుతంగా నమ్మకం అండి ఈరోజు నా మీద. ఓకే అన్న. శంకర్ అన్న, మీరు సమస్త నారాయణపురం నుంచి బొంబాయి కొన్నారు. అవును. నాయన అక్కడే ఉన్నాడు, ఇక్కడ 5 రోజులు చదువుకొని అక్కడ చదువుకుంటూ ఒక మంచి పని చేసుకుంటూ అక్కడ ఉన్న తర్వాత మీరు ఎక్కడైతే మీ పెద్దనాయన కొడుకు ఇట్లా మెంటల్ గా ఫిక్స్డ్ అయిపోయానని అందరు అది ఇది అంటుంటే ఆ బాధ చూడలేక ఎందుకు ఈ విధంగా చూస్తున్నారు అంటే ఆయన పుట్టుకతోటి ఆ మనోవ్యాధితోటి ఆయన ఆ రకంగా అయినాడు మరి అని శంకర్ అన్న మీ కుటుంబ సభ్యులు కానీ, అమ్మ కానీ, నాన్న కానీ, చేసుకున్న అక్క వదినమ్మ కానీ వీళ్ళందరూ నువ్వు ఈ ఫస్ట్ నువ్వు ఇట్లా నేను చేస్తున్నా, ఒక 2కి అన్నం పెడుతున్నా, తీసుకుపోయి అన్నప్పుడు మంచి జాబ్ ఇవ్వాలి, ఇంకా ఎదగాలని చెప్పుకుంటారు ఎవరైనా. మరి శంకర్ అన్న ఎందుకు ఇటువైపు రావడం జరిగింది? నేను జాబ్ చేస్తూ ఎంతో అంత సంపాదించుకుంటూ ఉన్నాను. అవును. ఆశ్రమం పెట్టాలమ్మన్నప్పుడు మా అమ్మ కూడా అన్నది, వద్దురా నువ్వు వాళ్ళకి పెట్టడమేంది, రేపు నువ్వు సంపాదించినంత వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేస్తే ఎట్లా, అది పెట్టొద్దంటే నేను అన్నాను, అమ్మ అది మనము ఒక మంచి పని చేస్తుంటే దైవం కాపాడుతుంది అని చెప్పి అన్నాను. ఒప్పుకోలేదు. అయినా కానీ ఇంట్లో ఏమో ఒప్పుకుంది, నా భార్య ఒప్పుకుంది. తర్వాత నాన్న కూడా ఒప్పుకోలేదు, అమ్మ ముఖం మార్చింది. అదే నేను అన్న ఒక మంచి కార్యానికి వద్దమ్మా, పాపం చాలామంది ఇలా నీకు ఆపత్తి వచ్చిందంటే 10 మంది వస్తారు, ఒకళ్ళు సహాయం చేస్తున్నాం కదా మనం ఏం చేస్తలేం కదా అన్నప్పుడు 1 year దాకా అన్నది. 1 year తర్వాత 2 years తర్వాత 3 years తర్వాత పేరు మంచిగా వస్తుంటే అప్పుడు అమ్మకు అర్థమైపోయింది, కొడుకు మంచి పని చేస్తున్నాడు, పేపర్లు వస్తుంది మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అమ్మకు అర్థమైపోయింది, అమ్మ చదువుకోలేదు, కూలి పని చేస్తూ తెలియదు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు అదే ఆలోచిస్తారు. కానీ నేను భగవంతుడు, మేము 3 అన్నదమ్ములు, ఒక అక్క, దాంట్లో నేను రావడము భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశము. ఇప్పటికైనా నేను నా ప్రాణము నాది, నా ఊపిరినంత వరకు దేశానికి సేవ చేస్తాను. కంఠంలో ఊపిరినంత వరకు దేశానికి సేవ చేసి చనిపోతాం. ఎవరైనా పోయేవాళ్ళే, మన భూమికి వచ్చామా ఏదో చేసామా పోయామా, అది క్లియర్. గట్టు శంకర్ అన్న అసలు ఇది అనాథాశ్రమం లేదు, ఒక దైవ సన్నిధిలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉన్నది. మీరు ఏదైతే శంకరుని పేరు పెట్టుకున్నారో ఇక్కడ ఉన్న లింగం గిట్ట శివలింగం ఏమున్నది. అయితే ఈ అమ్మ నాన్న చౌటుప్పల ఆశ్రమం అన్న తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎక్కడ చూసినా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వేరే రాష్ట్రాల దగ్గర వాగవచ్చు, అంత మంచిగా నడిపింది ఎవరంటే మన గట్టు శంకర్ అన్న. గట్టు శంకర్ అన్న ఇప్పుడు దాదాపుగా ఎంతమంది ఉన్నారన్న, ఇట్లా ఎంతమందికి అన్నం పెడుతున్నారు? కరోనా టైంలో ఇట్లా అసలు తిందామంటే తినలేదు, 3 పూటలు కరెక్ట్ పెట్టిన వ్యక్తి ఎవరు అన్నారు అంటే గట్టు శంకర్ అన్న. థ్యాంక్ యూ. కరోనా టైంలో లాక్డౌన్లో ఏమైందంటే అందరికి భయమే. అవును. కానీ ఫస్ట్ లాక్డౌన్ 2019 COVID-19లో మా వాళ్ళకి ఎవరికి ఏం రాలేదు, మేము రానియలేదు, ఎవరు రాలేదు, చాలా బాధలు పడ్డాము. ఇలా కరోనా కూడా ఏం రాలేదు. సెకండ్ వేలో వచ్చింది. 600 మందిలో 200 మందికి 1 hour 2 hours 1 dayలోనే స్ప్రెడ్ అయిపోయింది అంతా.
ఇక్కడ ఆశ్రమంలో దగ్గు జలుబు అన్ని వచ్చేసినాయి స్ప్రెడ్ అయిపోయింది. ఎమ్మడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి మేడం ఇలా ఉంది, స్ప్రెడ్ అయిపోయింది, దగ్గుతా ఉన్నారు, తుమ్ముతా ఉన్నారు, సెకండ్ వేలో మళ్ళీ లాక్డౌన్ సూచనలు ఉన్నాయి కదా అప్పుడు అన్నప్పుడు ఎమ్మడే డాక్టర్లను పాపం మేడం పంపించేసి 4 డాక్టర్లను పెట్టి టెస్టులు చేయిస్తే 200 మందికి కరోనా వచ్చింది. అయ్యో పాజిటివ్ 200 మందికి ఉంది, 400 మందికి లేదు. మా స్టాఫ్ 50 మంది దాకా వాళ్ళు భయపడతా ఉన్నారు. నేను ఒకటే చెప్పాను వాళ్ళకు, మనని నమ్ముకొని మనం తీసుకొచ్చాము, ప్రాణం పోయినా సరే వీళ్ళని కాపాడుకోవాలి, అది మన ధర్మం అని చెప్పి నేను 400 మందిని పక్క పెట్టి 200 మందిని పక్కన గోడ మధ్యన ఉంది తప్ప పక్కనే ఉన్నాము. డైలీ మేము వెళ్ళి మా స్టాఫ్కు మీకేమనైతే ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాను, మీ ప్రాణం మనం అడ్డేస్తాను నేను నాది, కానీ మీరు అలా వదిలిపెట్టి వెళ్ళొద్దు. భయపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, భయపడుతూ ఉన్నారు. మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అరే ఇంతమందికి వస్తాను, ఒక్కరికి వస్తున్నా భయపడతారు, నువ్వు 200 మంది మధ్యన ఎట్లా ఉంటావురా, నువ్వు ఏమైనా అయితే రా అంటే మా వాళ్ళు ఎవరు పోలేదు పాపం. నాకు చాలా మంచిగా అనిపించింది. మేము రోజు మళ్ళీ వాళ్ళకి 200 మందికి స్నానాలు చేయించాలి, 200 మందికి అన్నం పెట్టాలి, 200 మంది బట్టలు ఉతకాలి, 200 మందికి టాబ్లెట్స్ వేయాలి. చాలా 1 వీక్లో తక్కువ అయిపోయింది అందరికి, ఒక్కరికి కూడా ఏం కాలేదు. డైలీ ఇక్కడ సేవ చేయాలి, మా ఇంటికి వెళ్ళాలి, మా పిల్లలకి ఏం కాలేదు. అంటే మన ఊర్లోనే ఉంటారా? నారాయణపురంలో, హైదరాబాద్లో. నేను ఎల్బీ నగర్లో ఉంటాను. ఇంకోటి శంకర్ అన్న, అయితే ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళు మెంటల్గా ఫిక్స్డ్ అయిపోయి అంగవైకల్యంతో ఉండి ఇక్కడికి వచ్చినాక అంటే వయసును బట్టి కొందరు చిన్న వయసులో అవుతారు, కొందరు వాళ్ళకి ఏమన్నా నైపుణ్యం అంటే ఇది వీళ్ళకి టాలెంట్ ఉంది, ఇది నేర్చుకుంటారు, వీళ్ళకి ఇది ఉన్నది, వీళ్ళని ఎట్టనన్నా తీర్చిదిద్దాలి, వీళ్ళకంటూ ఒక దారి చూపించాలని శంకర్ అన్న దీనికి ఏమన్నా ఏదన్నా స్కిల్ విషయం ఏంటంటే అండి, వీళ్ళు మతిసిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతూ ఒక పిచ్చి వాళ్ళగా మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. సూపర్. ఆ వ్యక్తిని తీసుకొచ్చి గుండు గీయించి స్నానాలు చేయించి భోజనం పెట్టేంత వరకు మాకు సంవత్సరం పడుతుంది. వాళ్ళ కంట్రోల్ చేయాలి, లేదంటే మమ్మల్ని కొట్టడము, చేయడము, అది వీకడం, ఇది వీకడం, అన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు, అయినా కానీ భరిస్తూ ఉంటాము. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే రోడ్ల మీద తిరుగుతూ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక తల్లికి ఒక బిడ్డలే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళ అడ్రస్ చెప్పరు అంతే. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు 29 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, కేరళ, తమిళనాడు, ఎక్కడెక్కడ వాళ్ళు, ఇండియా మొత్తంలో ఉన్నారు మన దగ్గర. పాపం వాళ్ళ ఫ్యామిలీ వెతుకుతూ ఉంటారు, వీళ్ళేమో అడ్రస్ చెప్పరు. వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇంట్లోకి వెళ్ళి ఒక వ్యక్తి మిస్ అయిపోయిందంటే మనం ఏడుస్తుంటాం, చనిపోయిందా ఉండా లేదా ఏందని తెలియాలి, వీళ్ళేమో చెప్పరు. నేను వీళ్ళకు నేర్పియడంకి ఏమి ఇంట్రెస్ట్ పెట్టలేదు, నేను వీళ్ళకి ఏం చెయ్యరు కూడా పాపం. అడ్రస్ కొంచెం మాకు చెప్పగలిగితే ఎమ్మడి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి చెప్పడం మాత్రమే చేస్తా ఉన్నాం. ఇప్పుడు పని చేయించేంత స్థితిలో ఉండరండి వీళ్ళు. పొద్దుగాల 4 గంటలు లేపాలి, 4 గంటల నుంచి 8 దాకా స్నానాలు, 600 మందికి డైలీ స్నానాలు, 600 మంది. మళ్ళీ వాళ్ళకు రోజు బట్టలు ఉతికిపియాలి, షెడ్లు కడగాలి, వంటలు, భోజనాలు. ఈ మాది పొద్దుగాల 4 గంటల నుంచి రాత్రి 11 దాకా నిరంతరంగా వీళ్ళతో పని చేయాలి. ఇంకొకటి శంకర్ అన్న, దాదాపుగా ఇలా మీ తల్లిదండ్రుల పేరు ఫస్ట్ నువ్వు చెప్పినవు, ఒక తల్లి ఒక తండ్రి బిడ్డని అన్నాక వాళ్ళని పెళ్లి చేసి లగ్గం చేసి ప్రయోజకం చేసినాక వాళ్ళ కొడుకులు తల్లి తండ్రిని ఇద్దరిని చూస్తలేరు అన్న కడుపులో పుట్టే. అలాంటిది ఇంతమందికి అంటే ఆలోచన విధానం అనేది ఎంత సక్సెస్ అయిందంటే, నీకు దేవుడు నీకు తోడున్నాడు, లేకపోతే ఇప్పటికి ఎంతమంది ఉన్నారు అన్న ఈ ఆశ్రమంలో ఇప్పటికి ఇలాంటి వాళ్ళు సేవ చేసేవాళ్ళు? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 12 సంవత్సరాలు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరైతే మీరు ఒకరికి బువ్వ పెట్టి తీసుకొచ్చి తినిపించారు కదా, ఇప్పటి వరకు ఎంతమంది ఆశ్రమంలో మీకు మీ సేవలు పొందుతున్నారు? ఇక్కడ మేము తీసుకొచ్చిన 600 మందిలో ఇప్పుడు 50 మంది దాకా పని చేస్తారు, మన సపోర్ట్ ఇస్తారు. ఏ విషయంలో ఇస్తారు? వంట మాస్టర్ దగ్గర ఒక 2-3 ఉంటారు, అది ఏది చెప్తే అదే చేస్తారు. కూరగాయలకు కోస్తారు, మేము తీసుకుపోయి ఆడ పెట్టి కోస్తారు, అట్టే కూర్చుంటారు, మళ్ళీ మేమే తెచ్చుకోవాలి. బట్టలు ఉతుకోమంటే కొంచెం బట్టలు ఉతికిపిస్తాం, నీళ్ళు మోపిస్తాం, చెట్లకు నీళ్ళు మోపిస్తాము, షెడ్లు గడిపిస్తాము, గిన్నెలు, అట్లా మేము మా స్టాఫ్ తో పాటు వాళ్ళను కూడా ఉపయోగించుకుంటాము. కానీ ఏది చెప్తే అదే. ఇంకా మళ్ళీ ఇప్పుడు 3 రోజుల దాకా అన్నం పెట్టకుండా అడగరు. మేమే చిన్న పిల్లలకి టైంకి పెట్టాలి, ఎట్లా పెట్టాలో అలాగనే పెడతా ఉంటాము. ఈరోజు ప్రతి ఒక్కరము అన్న, మీరు కూడా మీతో సహా నాతో సహా
మీ సార్తో సహా ప్రతి ఒక్క వ్యక్తి దేశానికి సేవ చేయాలి. అవును, సేవ చేసి చచ్చిపోవాలి అంతే. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఉన్నాను, సేవ చేస్తూ ఉన్నాను, నేను పోయినా కానీ నా వెనక ఒక 600 మందికి గుర్తింపు ఉంటుంది, గట్టు శంకర్ చేశాడని. మీరెందుకు చేయకూడదు? గట్టు శంకర్ ఒక్కడే ఎందుకు చేయాలి? అందరు చేస్తే దేశం అంతా బాగుపడుతుంది. రేపు నేను చేయబోయేది అదే. ఇలా 12 సంవత్సరాలు నేను ఆశ్రమానికి వచ్చి మొదలు పెట్టాను. ఇలా మా ఆశ్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్పచెప్పాను, నమస్కారం పెట్టాను. ఇప్పుడు నేను కొంచెం పక్క జరిగాను. ఇప్పుడు ఆశ్రమంలో మొత్తం రన్ అవుతా ఉంది, వాళ్ళు చేస్తూ ఉన్నారు. నాతోటి అవసరం పడింది ఇప్పుడు నేను ఉండి చేసేదా, నేను లేకున్నా, నేను చనిపోయినా, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా ఆశ్రమం రన్ అవుతుంది. ఇక్కడ నా అవసరం లేదు, ఇక్కడ లేని కాడ మనం ఉండకూడదు. ఇప్పుడు నేను కొంచెం వీళ్ళకంతా అప్పచెప్పి పక్క జరిగాను మొన్న రీసెంట్గా ఒక 6 months. సేవా భారత్ రండి సమాజానికి సేవ చేద్దామని చెప్పి ఇంకొకటి కొత్తది ట్రస్ట్ పెట్టాను. ఎక్కడ అన్నది? అది హైదరాబాద్లో ఉంది. డైలీ టీవీలలో వస్తూనే ఉంటుంది. దేనికి అంటే సేవ అంటే ఎట్లా? సేవ అన్నప్పుడు ఎలా అవుతుందంటే సేవా భారత్, ఈ భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్క వ్యక్తి దేశానికి సేవ చేయాలి, ఏదో రకంగా చేయాలి. ఇలా ఊరు ఉంది, ఊర్లో ఎవరు చేస్తూ ఉన్నారు? కన్న తల్లిదండ్రులకు చేస్తలేరు, అన్నదమ్ములను పట్టించుకుంటలేరు, ఆ ఊరిని పట్టించుకుంటలేరు. ఈ సమాజంలో ఉన్నటువంటి అసమ్మతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగించడానికి ప్రతి ఒక్కరితోటి సేవ చేయిస్తాను, అంటే మీతో సహా చేయిస్తాను. మార్పు తీసుకురావాలి, 100% తీసుకొస్తాను. సేవా భారత్ రండి సమాజానికి సేవ చేద్దాం. అది స్టార్ట్ అయింది, 6 months అవుతుంది. ఇప్పుడు దాంట్లో ప్రతి ఊరిలో వాలంటీర్స్ రెడీ అయిపోయినారు. ఆ ఊరి కోసము నేను ఏమంటున్నానంటే కొంచెం మార్పు తీసుకొద్దామండి. ఎలా మార్పు తీసుకొద్దామంటే ప్రజలల్లో మార్పు తీసుకురావాలి. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయ నాయకులను విమర్శిస్తూ ఉన్నారు తప్ప విమర్శించడం వల్ల ఏమొస్తుంది? నెంబర్ 1, ఒక ఎమ్మెల్యే ఆయన కావాలనుకున్నాడు, అయ్యిండు. మనం ఓట్లు వేయాలనుకున్నాం, వేసినాం. ఈ 2 బాగున్నాయి. ఓకే, ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గాన్ని బాగు చేస్తాడా? చేయడు. సత్యం అది. ఇప్పుడు మిమ్మల్ని అడిగినా చెయ్యడు. చేస్తే లేడన్న విషయం పక్కకు పెట్టేస్తే ఎలా చేస్తాడండి? ఒక నియోజకవర్గాన్ని బాగు చేస్తారా చెప్పండి? ఎన్ని కోట్లు కావాలి? 1000 కోట్లు కావాలి. ఆయన ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఏమైంది అక్కడ? వీళ్ళు పబ్లిక్ ఓటుకు 10,000 20,000 కోటర్ మందు బిర్యానీ కావాలి. ఆ 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఊర్లో వంచితే కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకుంటలేరు. అంతే కదా పథకాలు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు 10,000 ఇచ్చినా మీరు ఓటుకు 10,000 తీసుకోరు. మీరు 10,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనకు ప్రశ్నించడం అనేది ఏ రకంగా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు తుపాకు రాజా గారు అన్న, మీరు ఎట్లా తీసుకుంటావు అన్న 10,000 రూపాయలు మిమ్మల్ని అడిగినా అనుకోండి, నేను నా ఇష్టం అబ్బాయి నువ్వు ఎవరని అడుగుతావు అన్నట్టు అంతే. కానీ నేను మిమ్మల్ని మార్చాలి. రాజన్న ప్లీజ్ వద్దన్న తీసుకోకన్నా అని మర్యాద గడితే 1 రోజు 2 సార్లు 3 సార్లు మారరా మీరు? 100% మాత్రానా? ఆ జనాలని ఏమవుతుందంటే ఈ ఊరి సర్వనాశనం కానీకి ప్రజలు ఓటు ఇలా 10,000 తీసుకొని ఇలా సగం డబ్బులు తీసుకుంటే ఒక ఎమ్మెల్యే వచ్చి ఏడు అభివృద్ధి చేస్తాడండి? చేయడు. ఇలా మన ఊరిని మన బాధ్యత, మన ఊరిని మనం కాపాడుకోలేని స్థితిలో ఉన్నాం. 100 కోట్లు ఉంటే కానీ ఎమ్మెల్యే కాదంట. అవును. నేను ఒక్కటన్నా, ఎలక్షన్లో మొదలు పెడుతున్నాము. గట్టు శంకర్ అన్న అన్ని అడుగుతా, ఏం కాదుగా అడగండి. గట్టు శంకర్ అన్నకు ఒక మంచి పేరు వచ్చింది. అవును. గట్టు శంకర్ అన్న అంటే గుర్తుపట్టాలి ఎవరు? చౌటుప్పలు ఉన్న అమ్మ నాన్న అన్నదాక్షత్రం. దీనికి తెలుసుకోనికి ఇట్లా పెట్టుకోవాలని చెప్పి చాలా మంది మీ దగ్గరకు వస్తున్నారు, పోతున్నారు, అడుగుతున్నారు. ఎట్లా చేస్తే బాగుంటుంది సేవా కార్యక్రమాలు. మీకు ఒక దిశ కార్యక్రమానికి మీరైనారు. రాజకీయాల్లోకి ఇట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో మరి నేను నిన్న అడిగి తెలుసుకున్నా. అన్ని ఇప్పుడు అన్న రాజకీయాలకు నేను వచ్చి ఏం చేయమంటున్నాను? ఇదే సేవా కార్యక్రమాలు చేయొచ్చు అంటే ఇప్పుడు నేను 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యి సేవ చేయమంటావు. ఎలాంటి సేవ చేయాలి? నేను ఇదిగట చెప్తానా. మీరు ఒకటి అన్నారు, రాదన్న నీకు ఒక్కసారి కాదు నేను 3 సార్లు చెప్తా, నేను డబ్బులు పెట్టాను కానీ పని చేస్తా అనే దాని మీద మీరే అంతా తీసుకురావచ్చు కదా ఒక నియోజకవర్గం. ఇప్పుడు నేను దేశానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనుకున్నప్పుడు నేను ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ
రాజకీయం అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను దేశాన్ని బాగు చేయనికి, ఊరు బాగు చేయనికి, జనాలకు సేవ చేయనికి నేను ఎమ్మెల్యే అయ్యి వీళ్ళకి సేవ ఎందుకు చేయాలని అడుగుతున్నాను. ఒకటి నేను ఒట్టిగా చేస్తే అయిపోతుంది కదా, అక్కడ రాజకీయానికి వెళ్తున్నా స్వార్థం అంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు శంకర్ అనుకుంటున్నారు. కానీ రేపు నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, దయచేసి అందరు వినాలి. ఏమైతుందంటే నేను దేశానికి సేవ చేయాలి, నేను ప్రజలకు సేవ చేయాలి, లేకపోతే నేను ఊరికి సేవ చేస్తాను, నన్ను గెలిపించండి అని నేను అనను. నేను ప్రజలకు సేవ చేయనండి, దేశానికి సేవ చేస్తా. ఎలా చేస్తా? డబ్బులు ఇచ్చి సేవనికి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యి సేవ చేయవలసిన అవసరం లేదు, ఒక ఊరికి వెళ్ళి సర్పంచ్ అయ్యి సేవ చేయాల్సిన అవసరం లేదు. అంటే సర్పంచ్ అయితేనే సేవ చేయాలి, అది స్వార్థం. నేను ఎమ్మెల్యే అయ్యి సేవ చేస్తే స్వార్థం, క్లియర్ స్వార్థం. అది నేను కాకుండా చేయొచ్చు కదా, చేయొచ్చు. అట్లా ఇట్లా అందరినీ మోటివేషన్ చేసేది ఇదే సేవా భారత్. అంటే దయచేసి మన ఊరిని మనం కాపాడుకుందాము. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయ నాయకులు కూడా చేతులెత్తి రేపు రాబోయే రోజులలో వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తాను. కావాలంటే వాళ్ళ కాలు గడిగి నేను ఇతరులు కూడా చల్లుకుంటాను. ఎందుకు చల్లుకుంటాను? నాకు పాపమే కాదండి. నేను ఏం చెప్తా ఉన్నాను, దయచేసి ఎవరైతే ఓట్లకు డబ్బులు తీసుకుంటున్నారో 100% తీసుకొనియను, 100% తీసుకొనియను, తీసుకోవద్దు. నెంబర్ 1, ఎవరు పైసలు ఇవ్వకూడదు, అంతే. క్లియర్. ఎలా చేయాలో ప్లానింగ్ ఉంది, చేస్తాము. రాజకీయ నాయకులను విమర్శించవలసిన అవసరం లేదు, ప్రజలను విమర్శించవలసిన అవసరం లేదు. ఏదైతే తప్పు జరుగుతుందో దాని తప్పును వెతికి విమర్శించాలి. 100% అది రేపు రాబోయే రోజులలో సేవా భారత్లో మంచితనంగా వెళ్తాము. 100 కోట్లు పెట్టి పాపం ఆయన అప్పులు పప్పులు చేసుకొని మనము ఇప్పుడు శంకర్ అన్న రాజకీయాలకు ఏం రావట్లేదు, ఓన్లీ ఎంతసేపు సేవ చేస్తా అది ఎట్ట చేయాలో దశ దిశ ప్రయత్నం చేస్తున్నా. 100% రేపు రాబోయే రోజులలో ప్రజల్ని మార్చడానికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఒకటే చెప్తున్నాను, సేవా భారత్. అంటే సేవ అంటే ప్రతి ఒక్కరు దేశానికి సేవ చేయాలి. ఈ దేశంలో పుట్టినందుకు సేవ చేస్తే కదన్నా 10 మంది బాగుపడేది. ఇప్పుడు రాజకీయాలకు వచ్చినప్పుడు ఏమైతుంది, 2 గవర్నమెంట్లు ఉంటారు, ఒక కారు ఇస్తారు గవర్నమెంట్. ఇలా అన్ని తిరిగి 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 నేను ఏం చేయను అక్కడ, ఆ నియోజకవర్గాన్ని ఏం బాగు చేయమంటావు? అంతే. ఇప్పుడు ఒక్కళ్ళు చూస్తే కాదన్నా, ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుని అయ్యిండు, మనం ఓట్లు వేయాలనుకుని వేసిన అది క్లియర్. అది ఆయన ఏది చేస్తాడో చేయండి, డబ్బులు తీసుకోవద్దు. ఇక్కడ నువ్వు డబ్బులు తీసుకున్నావు, ఇప్పుడు 100 కోట్లు సపోజ్, అదే డబ్బులు తీసుకోకూడదు. ఇప్పుడు ఏమైతుంది, ఒకటి బాగా గమనించండి, ఒక ఊర్లో కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కొంతమంది డబ్బులు తీసుకోరు, పాపం నిజాయితీగా ఉంటారు. ఓకే, డబ్బులు తీసుకున్నాడు ఓటేస్తుండు, డబ్బులు తీసుకున్నాడు కూడా ఓటేస్తుండు. అవును, మరి అక్కడ వాల్యూ ఏముంది ఆయనకు? లేదు, ఈయనకు లేదు, ఆయనకు లేదు. ఆ ఇద్దరి మధ్యన డబ్బులు తీసుకున్న వాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇద్దరి మధ్యన ఎవరు నలిగిపోతుందండి? ఊరు. ఆ ఊరు సర్వనాశనం అయిపోతుంది. ఇలా అతను డబ్బులు తీసుకున్న వాళ్ళు క్వశ్చన్ అయ్యారు, అన్న నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే నువ్వు ఓవడా అంటారు. ఇంకా గొడవ పెడితే పోలీసు వాడు వచ్చి తీసుకుపోయి లోపలేస్తారు. ఆ భయానికి సగం అంతా పోలీసు వాళ్ళ తప్పు లేదు, ప్రజలది తప్పు లేదు, ఇచ్చేవాళ్ళు తప్పు లేదు. కానీ ఏమవుతుందంటే మనం కొంచెం మంచిగా ఆలోచిస్తే ఇలా 10,000 రూపాయలు ఒక ఓటుకు అమ్ముకుంటున్నారు కదా. ఇన్ని రోజులు గవర్నమెంట్ లేదంటే రాజకీయ నాయకులు ఇస్తేనే కుటుంబాన్ని పోషిస్తున్నారు అన్న. ఇక్కడ మీరు ఉన్నారు, ఇలా మీరు కష్టపడి మీ భార్య పిల్లలు పోషించుకుంటున్నాం, ఎవరో నేను ఇచ్చేది ఇంకొకరు ఇచ్చేది పోషిస్తలేరన్న. అది మీ కష్టము, మీ రక్తము, మీ అన్నీ ఉన్నాయన్న. అక్కడ అమ్మ నాన్న, ఇలా నా తల్లిదండ్రులు అమ్మ నాన్న కష్టపడి నన్ను పోషించారు, కానీ ఎవరు ఇచ్చిన డబ్బులతో నేను పెరగలేదన్న. ఇవాళ ప్రజలు కూడా అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలను ఆదుకుంటుండ్రు, ఎవరో ఇచ్చిన 10,000 రూపాయలు ఇలా తీసుకొచ్చి అది తాగుతూ వెళ్ళిపోయేదానికి ఎందుకన్నా ఇలువ ఖరాబ్ చేసుకోవాలి? అంటే తీసుకోకుంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే శంకర్ అన్న ఒక సామాన్యం నుంచి ఇలా ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకోండు. అంటే అందరు ఏమనుకున్న మాట ఏంటంటే శంకర్ అన్న అయితే రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, పోతాడా పోడా అని అనుకున్నారు. దానిపైన మీ స్పష్టత చెప్పినారన్న. ఇంకొకటి ఏంటంటే ముందు ఏంటంటే ఓన్లీ ఈ చౌటుప్పలే కాకుండా, ఒక జిల్లానే కాకుండా ఈ భారతదేశం అంతలో ఎవరైతే మనం సేవా కార్యక్రమాలు చేయాలో, నువ్వు ఎవరైతే మన ఈ దేశానికి పుట్టిరో నువ్వు ఖచ్చితంగా సేవ చేస్తావు అనే నినాదంతో మీరు మంచి మాట. అయితే ఇప్పటి వరకు అన్న దాదాపుగా ఈ చౌటుప్పలు పెట్టిన అమ్మ నాన్న అనాథాశ్రమం ఇంకా వేరేది ఏమన్నా బ్రాంచీలు ఇంకోటి పెట్టే అవకాశాలు ఏమన్నా? బ్రాంచీలు వద్దు, భగవంతుని దయవల్ల ఇది ఒకటి చాలు. ఇంకా ప్లేస్ రాష్ట్రాన్ని పెరుగుతా ఉంటుంది, ఇంకా ఇదే బిల్డింగ్లు కడతా ఉన్నాం వెనక. మన బిల్డింగ్ ఇది ఎన్ని బిల్డింగ్లు అంటే 30 కోట్లతో 3 బిల్డింగ్లు, 30 కోట్లతోటి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్న అనాథలందరూ ఎనీ టైం ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. 3,000 మంది కోసం కట్టిస్తున్నటువంటి అన్ని వసతులు. ఓన్లీ అనాథలే, రిలేషన్ ఉంటే తీసుకో, కుటుంబ సభ్యులు ఉంటే తీసుకో. ఎవరైతే ఆకలితో ఉన్నారో జెన్యున్ గా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టేస్తాం. ఒకటి. రెండో విషయం వచ్చేసే వరకే ఈ పోలీసు వాళ్ళు బిజీ అండి.
కలెక్టర్లు బిజీ, అందరు బిజీ, అధికారులు మొత్తం బిజీ, అందరు బిజీ ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది, సేవ అనేది తక్కువైపోయింది. ఇప్పుడు బిజీ అవ్వడం వల్ల సేవ వాళ్ళు చేయిస్తారు చెప్పండి. అవును, అందరు మీరు చేస్తున్నాం అనుకుంటారు, అది సేవ అన్నారు దాన్ని. వాళ్ళు అలా కర్తవ్యం చేస్తూ ఉన్నారు. ప్రజలు మార్చాలని, ప్రజలు మారితే అందరు ఫ్రీ అయిపోతారు. 100 కోట్లు పెట్టాలనుకున్న ఎమ్మెల్యే దగ్గర ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళ కోసము మీకు ఎవరైనా వస్తే వాళ్ళ కోట్లు వేయండి అని చెప్పి పబ్లిసిటీ రేపు చేయబోతున్నాము. చాలా పెద్ద ఎత్తున 100 మంది వాలంటీర్స్. సంస్థ నారాయణపురం. మీ సంస్థ నారాయణపురంలో ఒక సర్పంచ్ ఎన్ని పైసలు పెట్టిండో మీకు తెలియదు అన్న? సర్పంచ్ ఓట్లలో నియోజకవర్గం మొత్తం ఒక విలేజ్ గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఒక సర్పంచ్ పెడతాడు, ఒక ఎమ్మెల్యే పెడతాడు, ఒక కార్పొరేటర్ పెడతాడు. నేను ఏమంటున్నా ఒకడు గుర్తు పెట్టుకున్నా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడ చూసినా ఒక 10 కోట్లు పెట్టిన అనుకున్నా, పాపం మా సర్పంచ్ ఉన్నారు, రాజకీయాలకు లేరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రీహరన్న లేరు. ఆయన ఏం చేసిండు, ఆయన బిజినెస్ ఏదో చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ డబ్బులు సంపాదించాడు, అది నిజాయితీ. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత 10 కోట్లు 20 కోట్లు పెట్టి సపోజ్ గెలిచింది అనుకో, ఓకే, మరి 20 కోట్లు నా ఆస్తి అంతా అమ్ముకొచ్చి నేను పెట్టినా, ఎవరి కోసం పెట్టినా, కొంతమంది తీసుకుని ప్రజల కోసం కదా. అది ప్రజలంటే ఇప్పుడు అది లంచాలు తీసుకున్నట్టే కదా, ఓటుకు అమ్ముకున్నట్టే కదా వాళ్ళు పెట్టిడు. మరి ఇప్పుడు ఆయన డబ్బు నిజాయితీగా సంపాదించిన డబ్బు 10 కోట్లు పెట్టిండు, ఇప్పుడు పోయినాయి అవి. మళ్ళీ 10 కోట్లు, మళ్ళీ ఇంకో 10 కోట్లు తీసుకోవాలంటే 20 కోట్ల రూపాయలు. అది పాపం సొమ్మే కదా ఆయనకు, ఆయనకు పాపం సొమ్ము. పాపం ప్రజలు మంచిగా ఉన్నారు, ఆ ఊరు అట్లా ఏముందండి. అదే 10 కోట్లు పెడితే మొత్తం ఎట్లయితుంది? మరి ఎందుకు పెడతారు, ఎందుకు చేస్తాడు? ఆయననే కాదు, అందరి దాంట్లో మార్పు రావాలి. ఇప్పుడు ఆశ, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందన్న. నేను ఒక్కటన్నా, మీరు చెప్పడం కరెక్ట్ చెప్పారు. ఇలా మా సర్పంచ్ ఉన్నాడు, 10 కోట్లు ఎంత పెట్టిన ఆయన ఇంతకుముందు నీతిగా నిజాయితీగా ఏదో ఒక వెంచర్ చేసుకుంటూ మంచిగా బతుకుతున్నాడు. పెట్టినాక సేవ చేయడానికి వచ్చింది కదా, మరి అదే సేవా కార్యక్రమాలు చేయొచ్చు కదా. ఇవాళ నారాయణపురం ఏముంది, శిథిల వ్యవస్థకు జారింది. ఒకప్పుడు రేచర్ల పద్మనాయకులు ఇలా గడ్డ ఇలా చెప్పుకొని గిట్ట ఏం లేదు. ఇక్కడ ఏమైతుందంటే అన్న, మనిషికి ఆశ ఉంటుంది, నేను సర్పంచ్ కావాలని చెప్పి ఏదైనా చేయగలుగుతాము, సర్పంచ్ కావాలని ఒక తపనతోటి మనము డబ్బులు రెడీ చేసుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారు, అవకాశం వచ్చింది కదా 10,000 వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు తప్పు ఇద్దరిది, ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే. ఈ రెండు బంద్ కావాలి. బంద్ కావాలన్నప్పుడు ఏం చేయాలో ప్రజలలో చైతన్యం పరచాలి. అంటే మీరు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి దయచేసి అంటే ప్రజల్ని ఎప్పుడైతే మనం పరచగలుగుతామో, వాళ్ళని ఎప్పుడైతే అవేర్నెస్ తీసుకురాగలుగుతామో అప్పుడు ఈయన పెట్టరు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదో సేవ చేయాలని వస్తాం కదా, నిజాయితీగా అప్పుడు కొంచెం సేవ జరుగుతుందా జరగదా అనే విషయం పక్కన పెట్టేస్తే తీసుకోలేదన్న ఒక సంతోషం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు 10,000 తీసుకుంటే మనం పోయి పని అడిగితే ఏమంటారు, 10,000 తీసుకున్నాగా పోయి మళ్ళీ ఇప్పుడు ఎట్లా అడుగుతావు? క్లియర్ చెప్పేసినాక ప్రజలు ఈ రోజు ఒకడన్నా, మీరైనా నేనైనా ఛానల్ వాళ్ళు ఏం చేస్తావు, ఎవరైనా సరే ధర్మం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. మనం మనుషులము. ఇలా రూపాయి కేజీ బియ్యం అన్నా తీసుకుంటారు, ఎవరు తింటారు అన్న? దానికి నేను వ్యతిరేకం అన్నా, రేపు అందరి మీద కేసు పెడతాను, నేను 100% పెడతా. చూడు కాలుతుంది. నేనైనా సరే రూపాయి కేజీ బియ్యం అని మీరు అనుకుంటున్నారు, రూపాయి కేజీ బియ్యం తీసుకొచ్చి 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అది తప్పు. ఎంతమంది అధికారులు చేయాలి, మన దాంట్లో మార్పు రావాలి. కానీ అధికారులను ఏం చేయమంటావు? తప్ప ఆలేదు ఎందుకైతే? ఎంతమందిని పట్టుకోవాలి? ఓ 10 మందిని పట్టుకుంటాం, కథ 90 మంది వాళ్ళు తీసుకొని అమ్ముకుంటారు. ఆ రూపాయి కేజీ బియ్యం వచ్చిన వీళ్ళు అనుకుంటారు, 30 రూపాయల కేజీ ఏమో గవర్నమెంట్ కొంటుంది. కొని ఏం చేస్తుంది, కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తుంది. నీకు నచ్చకుంటే నువ్వేం చేయాలో వదిలిపెట్టుగానా, నువ్వు అది తీసుకోకనా. కానీ ఇలా 30 రూపాయలు నువ్వు గవర్నమెంట్కి లాజ్ చేస్తున్నావు అంటే మరి ఏమన్నా తింటే రాజకీయ నాయకులు తిన్నాడు అంటున్నావు కదా, ఆయన 100 కోట్లు తిన్నాడు అనుకో, సపోజ్ 200 కోట్లు, మరి ప్రజలు 1000 కోట్లు నాశనం చేస్తారు కదా. ఇక్కడ మాట్లాడడం ఎందుకు మనం? వాళ్ళు చేసే కదా, రాజకీయ నాయకులు చేసే కదా ప్రజలు మోసపోతున్నారు. అంటే నేనేమంటున్నా, ఇలా మీరు తీసుకున్నట్టయితే ఇలా శంకర్ అన్న ఉన్నాడు, శంకర్ అన్న ఏమనిపించిండు, ఇలా ఆయన పైన ఆయన చేసుకుంటూ ఎక్కడనో వాళ్ళ పెద్దయిన కొడుకు వచ్చిన బాధతోటి ఆ చూడలేక ఒక 10 మందికి అన్నం పెడితే ఆ 10 మందికి 10 మంది తోడయ్యారు. ఇప్పుడు నీతో పాటు నీ ఈ చెయ్యికి అమ్మ నాశకం 100 చేతులు నీకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటిది వీళ్ళకు పొద్దుగాల లేస్తే వీళ్ళకి ఏం కావాలో తెలుసు, వీళ్ళు ఎట్లా ఉండాలనో తెలుసు, వీళ్ళకి ఏ చెప్తే వినటువంటి కంటే అది వేరు. వీళ్ళకి ఏం తెలియకుండా కానీ ఇలా నువ్వు అన్ని తనై చూసుకుంటున్నావు. ఇలా మునుగోడు నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో, ఇక్కడ నియోజకవర్గం తాగడానికి నీళ్లు లేవన్నా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పు? ప్రజలకి అంటే ఎక్కడ వ్యవస్థ మారింది? ఇది మారదు. ఒక్కటన్నా గుర్తుపెట్టుకోవాలి. నీలాగా ఎందుకు క్వశ్చన్ ఇప్పుడు మీరు క్వశ్చన్ వేస్తారు, నేను క్వశ్చన్ వేస్తాను, అందరు క్వశ్చన్ వేసుకుంటే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వీళ్ళు పాపం తిరుగుతూ ఉన్నారు. ఎవరు చూసుకోవాలి? పోలీసు వాళ్ళు, ప్రభుత్వం చూసుకోవాలి వీళ్ళని. అవును, ఎగ్జాంపుల్ చెప్పాలంటే
రోడ్ల మీద తిరిగే అనాథలకు ఎవరు గుర్తించాలి అంటే ఎన్జిఓలు అవసరం లేదు, అవును, ప్రభుత్వం గుర్తించాలి. అక్కడ ప్రభుత్వము ఎవరిని చేయమంటావు, ఏ ప్రభుత్వం చేయమంటావు, ఏ పోలీసు వాళ్ళని చేయమంటావు, వాళ్ళు పొద్దున్న లేస్తే బిజీ. వ్యవస్థ ఎలా అయిపోతుందంటే కొంచెం మనం అర్థం చేసుకుంటే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు నేను విమర్శించుంటే 12 సంవత్సరాల కింద చెయ్యండి చెయ్యండి చెయ్యండి, మీరు ఇక్కడ ఈ మనిషి ఉన్నాడు, ఇక్కడ ఈ మనిషి ఉన్నాడు. ఇప్పుడు కూడా నాకు ఏమొస్తాయి తెలుసా, కాల్స్ వస్తాయి, ప్రజలు ఫోన్ చేస్తారు, శంకర్ గారు నమస్తే సార్, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు సార్ తీసుకుపోండి అని, ఈడ ఒక మనిషి ఉన్నది తీసుకుపోవాలి. నేనేమంటానంటే మీరు దాన్ని తీసుకుపోమంటారు కదా అన్న, మీరు ఒక 4 కలిసి తీసుకొచ్చి వదిలిపెడితే ఇప్పుడు మేము ఇక్కడ చూసినాం కదా 600 మందికి స్నానాలు ఫుడ్ అన్ని చేసే వరకు మాకు టైం దొరకలేదు, మేము బిజీ అయిపోయినాం. మరి ఫోన్ చేసిన వాళ్ళు అయ్యో పాపం తీసుకొచ్చి చేయాలన్న మానవత్వం ఎవరికి ఉండాలి, అది వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు మమ్మల్ని ఏమనంటే ఎందుకు పెట్టినావు, ఎవడు పెట్టమన్నాడు, నువ్వు వచ్చి తీసుకోపో అంటే ఇక జనాలను ఎట్లా మార్చాలి, ఇంకా ఇట్లాంటివి జరుగుతాయి అంతేనా. పోలీసులు ఫోన్ చేస్తే తీసుకోపో, అరే ఈడ నువ్వు తీసుకొచ్చి ఒక వ్యక్తి నా దగ్గర వదిలితే ఆ వ్యక్తికి నెలకు 3,000-4,000 రూపాయలు ఖర్చు పెట్టి 100 సంవత్సరాల కొద్దిగా సాగాలి. కానీ మీకు ఇక్కడ మానవత్వం ఏడా ఉంది, అయ్యో పాపం పాపం రోడ్డు మీద తిరుగుతుంది కదా తీసుకొచ్చి వదిలిపెడదామని ఉండదు. అక్కడ క్వశ్చన్ తీసుకెళ్ళి అంటే ఎవరు తీసుకెళ్ళాలి, ఎందుకు తీసుకెళ్ళాలి, మీరు ఎలా చేస్తున్నారో నేను కూడా అలా చేస్తున్నాను కదా, కొంచెం మానవత్వంతో నేను ఇక్కడ మంచి పని చేస్తున్నప్పుడు మీరు తీసుకొచ్చి వదిలిపెట్టి ఆ పుణ్యం మీకే వస్తుంది కదా. ఒక్కసారి తీసుకొస్తే మీరు లైఫ్ లాంగ్ చూసుకుంటారు, బ్లెస్సింగ్ మొత్తం లైఫ్ లాంగ్ చూసుకుంటాం కదా. అంటే వ్యవస్థ ప్రజలలో రావాలన్నా మనము ప్రతి అందరు మనుషులమే. ఇప్పుడు మీరు క్వశ్చన్ నేను క్వశ్చన్ వేస్తా ఉంటే కాదు, ఏమని క్వశ్చన్ వేసి ఉంటే ఇంతవరకు మరి 600 మందిని కాకపో మరి. అందుకే మారాలి. నేను మారిన, నాకు విపరీతమైన కోపం ఉన్న లోపల రగులుతున్నా క్వశ్చన్ చేయాలని అన్నా కానీ ఎవరిని అడగాలి, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, అంతే ఓపెన్గా. ఇది శంకర్ అన్న ఏది ఏమైనా సరే దీన్ని తీర్చిదిద్దినారు, మీరు ఇక్కడ ఉన్నా లేకపోయినా కానీ ఇది మంచిగా రన్ అవుతుంది. కానీ ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి మంచి సేవా భారత్ అని పెట్టాలని హైదరాబాద్లో మీతోటి కూడా నేను పని చేయిస్తాను, సేవ చేయిస్తాను, 100% చేయిస్తాను. చేయాలి. హీరోలు చేస్తారు, హీరోయిన్లు చేస్తారు, రాజకీయ నాయకులు చేయాలి, పోలీసు వాళ్ళు చేయాలి, పోలీసు వాళ్ళ పిల్లలు చేయాలి, కలెక్టర్లు చేయాలి, కలెక్టర్ పిల్లలు చేయాలి. దేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరి దేశానికి సేవ చేయాలి. పుట్టినందుకు పుట్టిన ఊరికి ఎంతో అంత సేవ చేయాలి. చేయడం అనేది సేవ. నేను ఒక్కటే చెప్తున్నాను, దేశానికి సేవ. ఇంకొక మాట నేను మాట్లాడిన వాళ్ళు సేవ చేసినాక మాట్లాడదాం. మీరు ఏ దేశంలో చేయండి అన్న, ఇంకా క్వశ్చన్ 100 అడిగినా ఏం చెప్పమంటారు, నన్ను అడుగుతా నేను చెప్తా ఉంటే వీడికి ప్రజలు చూస్తూ ఉంటారు. శంకర్ అన్న ఈ రోజు నుంచి మీరు సేవ చేస్తున్నారు, తప్పకుండా సేవా భారత్ అన్న ఇది కూడా కొట్టిస్తాం. చూసిన నేనేమంటున్నా, మీతో మాట్లాడిన విషయాలు అన్న అన్ని ప్రజలకు ఉపయోగపడే విషయాలే. అవును, ప్రజల కోసం పుట్టిన వ్యక్తి శంకర్ అన్న అనిపిస్తుంది. ఎందుకంటే మీతో మాట్లాడినాక ఇంతవరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు, కనీసం మీ ఇంటర్వ్యూ కూడా చూడలేదు. ఇక్కడికి వచ్చినాక నేను మీతో మాట్లాడుతున్నా. ఒకసారి నువ్వు ప్రజలకు కానీ సేవ చేసేటోళ్ళకి కానీ ఏదన్నా చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు మా కెమెరా చూసి నమస్కారం ఇచ్చి మీ పేరుతో చెప్పి చెప్పండి అన్న. నమస్కారం అండి, నా పేరు గట్టు శంకర్, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుల్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద తిరుగుతున్న అనాథలు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు వారిని చేరదీసి 600 మందిని ఈరోజు మంచి జీవితాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు అందరూ వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. పాపం ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ చేరదీయడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరము సేవ చేయాలి. నేను ఒకటే నా ఊపిరినంత వరకు దేశం కోసమే నేను సేవ చేస్తాను. రేపు రాబోయే రోజులలో మీరు కూడా సేవ చేయండి, తల్లిదండ్రులకు సేవ చేయండి. కన్న తల్లిదండ్రులకు మనం సేవ చేస్తే ఎంతో పుణ్యము. ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత దైవం. ఆ రకంగా మీరు భావించాలని కోరుకుంటున్నాను. రేపు రాబోయే రోజులలో సేవా భారత్ రండి, సమాజానికి సేవ చేద్దామని నేను ఒక్కరే చెప్తానండి. ప్రతి ఒక్కరూ ఈ దేశానికి సేవ చేసి, నేనైనా చనిపోతాను, మీరైనా చనిపోతారు, దేశంలో అందరు పోయేవాళ్ళమే, ఉన్నవాళ్ళం ఎవరు కారం. కొంచెం స్వార్థం వీడి నిజంగా ఇవాళ మనం దేశం కోసం సేవ చేయాలనుకుంటే మా తోటి చేయగలపండి. అందరం కలిసి దేశానికి సేవ చేద్దాము. గట్టి శంకర్ అన్న అని నన్ను పైకి లేకపోద్దు, మిమ్మల్ని కిందికి ఏం లేదు, అందరు సమానంగా కుల మతాలకు అతీతంగా సేవ 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 సేవ. నేను దేవుని పూజిస్తాను, మనసులో పూజిస్తాను తప్ప నేను ఎక్కడ పూజించను. కానీ మిమ్మల్ని ప్రేమిస్తాను, మనుషులకు గౌరవిస్తాను.
ప్రతి మనిషి బాగుండాలి, ప్రతి అమ్మ బాగుండాలి, ప్రతి నాన్న బాగుండాలి, ప్రతి ఊరు బాగుండాలి, ప్రతి పల్లె బాగుండాలి, ప్రతి దేశం బాగుండాలి, ప్రతి రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తిని నేను. ఇవాళ సేవ చేస్తూ ఉన్నాను, మీరు సేవ చేయాలి. మన కోసం సైనికులు కూడా సేవ చేస్తున్నారు. సైనికుల్లాగా మనం కష్టపడాలి, సేవ చేయాలి. నెలలో ఒక్కరోజు సేవ చేయండి చాలు, దేశం బాగుపడుతుంది. నెలలో ఒక్కరోజు ప్రయత్నం చేయండి. ఏ రకమైన సేవ మనం చేసే దాంట్లో నిజాయితీ ఉండాలి, అది సేవ అంటారు. మనం ఏది చేసినా సేవ, లేని వాళ్ళకు సేవ చేయాలి. ఈరోజు అన్న మీరు నమ్మరు కానీ మనం హాస్పిటల్కి వెళ్తానా పాపం ఎంతోమంది చావు బతుకుల్లో వస్తూ ఉంటారన్న. అవును. ఇలా నేను ఏమంటున్నంటే వస్తూ ఉంటారు, డబ్బు ఉన్నోళ్ళు సీరియస్ ఉంటే డబ్బు ఉన్నోళ్ళు 10 లక్షలు పెట్టి ఆయన చేయించుకుంటారు. కానీ ప్రజలు పాపం రూపాయి కేజీ బియ్యం తీసుకొని కూలి పని చేసుకున్న వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు పెట్టి బతికించుకోలేక ప్రాణాలు పోతూ ఉన్నాయన్న. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ సేవా భారత్ నుంచి ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళండి, ఆ భగవంతుని పూజించండి. అయ్యా ఈరోజు అందరు బాగుండాలని కోరుకోండి. గుడికాడికి పోయిన తర్వాత ప్రతి ఒక్కరు గుడికి పోయినప్పుడు ఎమ్మడే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోండి. అక్కడ వస్తున్నటువంటి ఎంతోమంది పాపం అభాగ్యులు కానీ పేదవాళ్ళు కానీ మీ అవసరం ఉంది అనిపిస్తే వాళ్ళకు మీరు సహాయం చేయండి అని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరము గుడికి వెళ్ళి గుడి నుంచి దర్శనం చేసుకొని హాస్పిటల్ కాడ ఒక 100 మంది పోయి కూర్చుంటానా అక్కడ ఎలాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు, ఏ పరిస్థితి వస్తూ ఉంది. మనిషికి 100 రూపాయలు వేస్తే, ఒక 10,000 వేస్తే ఆ మనిషికి టెస్టులు అవుతాయి, మందులు వస్తాయి. ఎంత దైవ కార్యం అన్న, ఎంత గొప్పది. ఇది భగవంతుడు కోరుకున్నది అది ఒకటే. గుడికి వెళ్ళి మనం ముగ్గుదాము, హాస్పిటల్ దగ్గర పోయి కూర్చుందాం. ఓకే అన్న. శంకర్ అన్న మీతో చాలా విషయాలు నేర్చుకున్నా, మంచి విషయాలు నేర్చుకున్నా. ఎందుకంటే ఎవరన్నా ఏమని అనుకోని కానీ మీ సేవా మార్గం చాలా నచ్చిందన్న. మరొకసారి తుపాకి రాజా ముచ్చట పెడతారు, రా అంటే అభిప్రాయం 100% రండి. నాకు వెళ్ళేది చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పుడు నుంచి మాట్లాడుతున్నా. గట్టు శంకర్ అన్న కొందరు అనుకుంటారు, ఈయన అమ్మ నాన్న అనాశనం పెట్టి మస్తు పైసలు సంపాదిస్తుండు, ఇట్లా సంపాదిస్తుండు, కానీ గట్లా ఉండే ఇవాళ గిట్లా అయిండు అనే కాన్సెప్ట్లు అందరు అనుకుంటారు. కానీ ఇది మాత్రం అన్నతో ముచ్చట పెట్టినాక నేను తెలుసుకున్న ఒకే ఒక నిజం, ఇవాళ ఇంతమంది సేవ చేసుకుంటూ దీన్ని మంచిగా నడిపించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తుండే తప్ప నేను రాజకీయాల్లోకి వస్తా, నేను డబ్బు కూడా పెట్టుకొని నేను ఎమ్మెల్యేని అవుతా, ఎంపీని అవుతా, లేకపోతే ఇంకా వేరే ఏమన్నా బిజినెస్ ఫ్యాక్టరీలు కడతా అనేది ఏం లేదు. ఆయన ఎంచుకున్న మార్గం ఇట్లా నేను దీడ స్థాపించిన ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇలా ఏదైతే భారతదేశంలో ఉన్నారో సేవా భారత్ అని పేరుతోటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తా, ఆ సేవ చేయడమే కాదు వాళ్ళతో చేపిస్తా, ఎట్లా ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్లా మంచి నిర్ణయం తీసుకుండు. అసలు అన్నతో ఒక్కొక్క మాట వింటుంటే నిజం చెప్పాలంటే ఇవాళ బుక్కడి బో పెట్టాలంటే ఎవరికి చేత కాదు. ఇలా నీళ్లు లేవు, నిధులు లేవు, కనీసం ఇలా ఎక్కడ చూసినా కానీ ఎవరో గాడ వాడున్నారంట. మరి అన్నకేమన్నా బాధ్యతనా, అన్నకేమన్నా పదవి ఇచ్చిందా ప్రభుత్వం, నెలకు జీతం ఇస్తుందా? శంకర్ నువ్వు పోయి పట్టుకరా అని చెప్పి ఏమన్నా పోలీసు 10008 సమస్య వస్తే పోలీసు వాళ్ళకి ఎట్లా ఏ విధంగా మనం ఫోన్ చేస్తామో ఆ విధంగా అన్న గీయడం ఎందుకు? తలా ఒక చెయ్యి. ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళకు జీవితం అంతా వాళ్ళని మంచి నుంచి చెడు వరకు వాళ్ళని కాపాడుకుంటూ ఒక చిన్న కోడి ఎట్లా పిల్లలు కాపాడుకుంటుందో ఇంతమందిని కాపాడుకుంటాం అంటే మామూలు మాట కాదు. అందరం తలా ఒక చెయ్యి వేసి ఎక్కడన్నా ఎవరన్నా ఉంటే ఫోన్ చేయకుండా ఇక్కడికి వచ్చి తీసుకుపోయి ఒక ఫోటో దింపి అన్న మేము ఇట్లా వదిలిపెట్టినాము, అన్నకి ఇది చేసామని చెప్తే శంకరన్న లాంటి వాళ్ళు ఇంకా 100 మంది రెడీ అవుతారు. అసలు మన ఊర్లో ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఉంటుంది. ఎందుకంటే శంకరన్న డబ్బుల కోసం పని చేస్తలేడు, ఇంకా దేనికోసం పని చేస్తాడు, వచ్చినది 10 మందికి చెప్తున్నాడు ఎట్లా చేయాలని చెప్తున్నాడు. అన్నతోటి అలా మంచి మంచి ముచ్చట్లు పెట్టిన. ఎందుకంటే శంకరన్న ఎట్లుంది మరి మా ముచ్చట? సూపర్ ఉందన్న, చాలా బాగుంది. ఎప్పటి నుంచో తుపాకి రాదా మరి ముచ్చట పెడదాము అనుకుంటే కానీ ముచ్చట గీయాల పెడితే 4 నెలలు 5 నెలలు అయిపోయా కరోనా. నేను నా బిడ్డల కన్నా ఎక్కువ కాదు, నేను ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తుంటాను కానీ నేను వెళ్ళి ఒక అవార్డు ఇచ్చినా కానీ నేను ఇంట్రెస్ట్ పడాను ఎక్కువ. మా వాళ్ళని పంపిస్తుంటాను. నేను ఒక మనిషిని తీసుకొచ్చేస్తే అదే పెద్ద అవార్డు నాకు. ఆ మనిషిలో మన ఒకరికొకరు సాయం చేయాలి. మీరు కూడా ఈ రోజు నుంచి సేవా భారత్లో మెంబర్ అవుతున్నారు. ప్రతి నెల మీ కష్టంతో, మీ డబ్బులతోటి, మీ జీతంలో మీరు అందరు కలిసి నెలకు ఒక 100 రూపాయలు దేశం కోసం, తప్పకుండా ఒక్క 100 రూపాయలు దేశం కోసం, ఒక్క నీటి బొట్టు సముద్రమే అవుతుందన్న. ఇలా ఒక 100 రూపాయలు అని కాదు, అక్కడ 100 రూపాయలు ఎంతమంది జీవితాలు కాపాడుతుందంటే ఆ బ్లెస్సింగ్ చూడు, అస్సలు ఇంకా మీకు తెలియకుండా వచ్చేస్తుంది. తప్పకుండా మరొకసారి ముచ్చట పెడతా. ఆ సేవా భారత్ స్టార్ట్ చేసినాక అప్పుడు మళ్ళీ ఒకసారి ముచ్చట పెడతాను. తప్పక చేద్దాం. సేవనా? జై సేవా భారత్, జై. రండి సమాజానికి సేవ చేద్దాం. చూసిరు కదా శంకరన్నతోటి మంచి మంచి ముచ్చట్లు. మరో లీడర్తో తుపాకి రాజా ఏకదం ముచ్చట పెడతాడు. ఉంటా మరి.